అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన లోకేశ్వరం మండలంలోని సేవలాల్ తాండాకు చెందిన రాఠోడ్ సాయినాథ్ గారిని అక్కడ సర్పంచ్గా ఏకగ్రీవంగా గ్రామస్తులు వీడేసి అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది కదా. దానికి సంబంధించినటువంటి నియామక పత్రాన్ని ఈరోజు మన రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి అక్కడ ఉన్న సర్పంచ్కు, ఉప సర్పంచ్ ఆడే సందీప్కు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులకు అందరికీ ఈ విధంగా ఆ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఇక అంతేకాకుండా సాయినాథ్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అందరికీ నేను అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా హాస్పిటళ్లలో, పోలీస్ స్టేషన్లలో ఏదన్నా జరగని సంఘటన జరిగినా కూడా నేను అందరికంటే ముందు వాళ్ళ ముందుకు ఉండి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తాను. ప్రతి పేదవాడికి ఇల్లు అందించే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి రోడ్లు, డ్రైనేజ్లు, నీటి సమస్యలు తీరుస్తానని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏదైతే నూతనంగా ఎన్నుకోబడ్డదో వాళ్ళకి, అదేవిధంగా ఆల్ బంజారా సంఘం నాయకులు జనరల్ సెక్రటరీ నిర్మల్ జిల్లా రాజేందర్ గారు కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అయితే మన ఎస్టీ సంఘం రాష్ట్ర నాయకుడు రాజేష్ బాబు గారి చొరవతో ఈ విధంగా అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తెలపడం జరిగింది. సేవాలాల్ తాండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సాయినాథ్ రాథోడ్ గారికి, అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ ఆడే సందీప్ గారికి, మొత్తం వార్డు మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవాలాల్ తాండా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పైన నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి అందరి ముందర హామీ ఇస్తున్నాను. ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి మరియు కోఆపరేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఆర్ఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్, అందరికీ నమస్కారాలు. నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మీ ముందుకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు గ్రామ పంచాయతీలో మేము ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మా తండా గ్రామ ప్రజల తరఫున మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మా తండా గ్రామ పంచాయతీలు అందరూ కలిసి రాథోడ్ సాయినాథ్ను సర్పంచ్గా, ఉప సర్పంచ్గా ఆడే సందీప్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే దీంట్లో మేము మీ ముందు వచ్చి మాట్లాడడానికి ముఖ్య విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ తండాలో ఎన్నో రోజుల నుంచి అనేకమైనటువంటి వర్గాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు అతీతంగా జనరల్ వచ్చినా కూడా బంజారాలందరూ ఏకపై తండాను ఇనానిమేట్ చేసుకోవడం ద్వారా మనము యూనిటీ అనేది రావడం జరుగుతుంది. మరియు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ జరుగుతుందని చాలా పెద్ద మనసుతోని మా యొక్క తండా నాయకులు, కార్బారీలు, డావులు, మా పుడారీలు మరియు యూత్ వాళ్ళందరూ కలిసి కూడా ఈ నిర్ణయంను చేసుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద మనసులు చేసుకున్నటువంటి మా మాజీ సర్పంచ్ ఆడో యశోదాబాయి కానీ, ఆడే ఉత్తమ్ గారు కానీ కూడా పరస్పరంగా అంగీకారం చేసుకొని భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి క్రమవంతు కూడా మేము ఈ ఊరికి సహకరిస్తామని, ఎలక్షన్ లేకుండా డబ్బుకు కానీ, మద్యానికి కానీ, మాంసానికి కానీ ప్రేరేప కాకుండా ఈరోజు మేము చాలా యూనిటీకంగా జగదంబ శివలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో ఎన్నికవడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర అయినటువంటి మా యొక్క గిరిజన రాష్ట్ర నాయకుడు అయినటువంటి జాదవ్ రాజేష్ బాబు గారు కూడా పెద్ద మనసుతోని ఈ తండాలో ప్రత్యేకమైన చొరవ తీసుకుని రెండు వర్గాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కూర్చుండి మాట్లాడి మమ్మల్ని అందరినీ ఏకం చేయడము మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. మా యొక్క సంఘం కూడా గత కొన్ని రోజుల నుండి తండాలు, గ్రామ పంచాయతీలు అన్నీ ఏకగ్రీవంగా కావాలన్నటువంటి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రాథోడ్ తుకారాం సార్ గారు కూడా, పంచాయతీరాజ్ డీ గారు కూడా గత కొన్ని రోజులుగా మాకు సందేశం ఇవ్వడము, అతని మాటలను కూడా సంఘం తరఫున మేము పాటించి ఈరోజు మీకు మేము బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సంఘం తరఫున. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలు మరియు పెద్దలందరికీ కూడా గ్రామ తండా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబయాడి.